హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా అక్కడ పోరు జరుగుతుంది. ఏకంగా టీఎంసీ పార్టీ ఒక గూండా రాజ్యాన్నే తలపిస్తుంది. అక్కడ టీఎంసీ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యర్థులపై ఏకంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లను సైతం తగలబెడుతూ ఉన్నారు. రీసెంట్గా మమతా బెనర్జీని ఒక రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ జస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు అనే కారణంతోనే అక్కడ అతనిపై కేసును నమోదు చేశారు. అంతేకాకుండా ఒక బీజేపీ కార్యకర్త, అతను లోకల్గా మండలానికి సంబంధించి ఒక పదవిలో ఉన్నాడు. ఆయన ఒక సభకు హాజరై వస్తున్న నేపథ్యంలో అతనిపై దాడి జరిగింది. అతనికి సంబంధించిన ఒక మెడికల్ షాప్ సైతం ఉంది. ఆ మెడికల్ షాపును సైతం ధ్వంసం చేసేశారు, దాన్ని లూటీ చేసేశారు. అంతేకాకుండా అతనికి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లాక్ వేసి మరి ఇంటిని తగలబెట్టారు. అదృష్టవశాత్తు వీళ్ళందరూ కూడా వెంటనే తప్పించుకోగలిగారు. కానీ లేకపోతే ఆ ఇంట్లోనే సజీవ దహనం అయిపోయే పరిస్థితి నెలకొనేది. సో ఇవే కాకుండా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఫామ్ 7 పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. నిజానికి ఈ ఫామ్ 7 అంటే ఏమిటంటే, ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఎస్ఐఆర్ గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియలో కొంతమంది ఈ ప్రక్రియను సైతం ట్యాంపరింగ్ చేసి తమ డీటెయిల్స్ను నమోదు చేయించుకున్నారు. సో ఇటువంటి అక్రమ వలసదారులను ఇప్పుడు బీజేపీ గుర్తించి వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని ఫామ్ 7లో నింపి ఎన్నికల అధికారులకు సమర్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండగా వీళ్ళను ఏకంగా ఈ టీఎంసీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికల ఆఫీసర్లు ఎక్కడెక్కడైతే ఆఫీసులు ఉంటాయో ఆఫీసుల దగ్గర వీళ్ళంతా కూడా కాపు కాచి మరీ ఉంటున్నారు. బీజేపీ వాళ్ళు ఫామ్ 7ను పట్టుకుని రాగానే వాళ్ళందరినీ అక్కడికక్కడే చావబాదుతూ ఉన్నారు. వాళ్ళ చేతిలో ఉన్న ఫామ్లన్నిటినీ తీసుకుని అక్కడికక్కడే తగలబెడుతూ ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే ఏకంగా వీళ్ళు ఎంత గూండా రాజ్యానికి తెగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఎవరైతే గూండా రాజుకి ఇవన్నీ పాల్పడ్డారో వీళ్ళపై బీజేపీ నేతలు కేసులు నమోదు చేసినా కూడా వెంటనే వీళ్ళు బెయిల్ తీసుకుని బయటికి వచ్చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకు ఏకంగా సన్మానాలు సైతం జరుగుతూ ఉన్నాయి. సో ఈ గూండారాజుకు పాల్పడిన వాళ్ళకే సన్మానాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. చిన్న స్థాయి కార్యకర్తలు మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే విధమైన పంతాకు వెళ్తూ ఉన్నారు. ఆమె రీసెంట్గానే ఈడీ ఒక చోట రైడ్స్ జరుపుతున్న నేపథ్యంలో ఆ రైడ్స్లో ఆమె ఎంటర్ అయి మరి అందులోని కీలక డాక్యుమెంట్లను తీసుకుని బయటికి వచ్చేశారు. ఐపాక్ టీమ్ హెడ్కి సంబంధించిన ఇళ్లలో ఈ సోదాలు అనేవి జరిగాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన కోల్ స్కామ్లో ఈ ఐపాక్ టీమ్ హెడ్ చాలా కీలక పాత్ర పోషించారు. ఇందులో జరిగిన మనీ లాండరింగ్ విషయానికి ఐపాక్ హెడ్కు ఒక కీలకమైన సంబంధం ఉంది అని సైతం ఈడీ గుర్తించింది. అందువల్లనే అతని ఇంట్లో సోదాలు జరుపుతూ ఉండగా మమతా బెనర్జీ తన రాష్ట్ర పోలీసులను వెంటబెట్టుకుని మరి ఆ ఇంట్లో ప్రవేశించారు. జనరల్గా ఈ విధంగా సోదాలు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తులు ప్రవేశించడం పూర్తిగా నేరం. అయినా కూడా మమతా బెనర్జీ తన గూండా పాలనను తలపిస్తూ తన పోలీసులను వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళి కొన్ని కీలక డాక్యుమెంట్లను తీసుకుని బయటికి వచ్చేసారు. ఈ విధంగా చేస్తూ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయడం లేదు. జనరల్గా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడో బర్తరఫ్ చేసేది. నిజానికి 2021లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస జరిగింది. పోస్ట్ పోల్ వైలెన్స్లో బీజేపీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కార్యకర్తలను సైతం టీఎంసీ కార్యకర్తలు వేటాడి మరీ చంపారు. ఆ సమయంలో ఏకంగా 100 మందికి పైగా మరణించారని కూడా నివేదికలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని వందలాది కుటుంబాలు వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాం రాష్ట్రానికి వలస వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. అప్పుడే ఈ పార్టీని బర్తరఫ్ చేయాల్సి రాష్ట్రపతి పాలన విధించి ఉంటే బాగుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం ఒక వెనకడుగు వేసిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మోదీ అండ్ అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా మమతా బెనర్జీ పట్ల కాస్త సానుకూల వైఖరినే ప్రదర్శిస్తూ వచ్చారు. ఆమె పాపం పండిన తర్వాత ఆమెనే స్వయంగా పదవిని కోల్పోతారు అనే పంతాను అనుసరించారే తప్ప ఆమె పట్ల పూర్తిగా అగ్రెసివ్నెస్తో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో గెలుపొందేందుకు బీజేపీ
విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను బీజేపీకి అందజేసింది. సో బీజేపీ ఈ నివేదికలను ఆసరాగా చేసుకుని ఆ రాష్ట్రంలో భారీగా పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మమతా బెనర్జీ పాలనలో జరుగుతున్న అవినీతి అండ్ అరాచకత్వాన్ని మెయిన్గా వీళ్ళు తన ఎన్నికల ప్రచారంగా తీసుకుంటూ ఉన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా వెళ్ళిపోయాయి అండ్ అక్కడ అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అండ్ అవినీతి ఎంత పెద్ద మొత్తంలో జరిగింది అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచారం తీసుకువెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా టీఎంసీ పార్టీ నేతలు అండ్ మమతా బెనర్జీ పాలనలో అమ్మాయిలపై అత్యాచారాలు జరగడం, లేకపోతే ఇతర కార్యకర్తలపై వీళ్ళు దాడులకు పాల్పడడం, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రచారంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. తద్వారా ప్రజల్లో ఒక మార్పును తెచ్చే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒక రణరంగానే తలపిస్తుంది. ఈ ఎన్నికలు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగిసిపోవాలని మనందరం కోరుకోవాల్సిన పరిస్థితిలో వెస్ట్ బెంగాల్ ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అంత అరాచకం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మమతా బెనర్జీనే స్వయంగా ముందుని మరి ఈ అరాచకాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో తానే మళ్ళీ గెలుపొందాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మమతా బెనర్జీ త్వరలోనే ఓటమి పాలైతే వెస్ట్ బెంగాల్లో పూర్తిగా శాంతియుత వాతావరణం రావాలి. తద్వారా ఆ రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న అక్రమ వలసదారులంతా కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలని మనందరం కోరుకుందాం. ఇది త్వరలోనే జరగాలని మనందరం ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.